అమ్మ అవధాన శతకం, శతవావధాన భాగ్యం, శతావధాన విజయం, కవిత కాండిక, శతావధానం వంటి ఎన్నో రచనలు చేశారు. సాహిత్యంపై పరిశోధనలు కూడా చేశారు. 300కి పైగా అవధానాలు, 8 అర్ధ శత, శత, ద్విశత అవధానాలు పూర్తి చేశారు. సప్త వర్ణాలు కలిసిన పద్యం, ధార, ధారణ, చమత్కారం, కవిత్వం, సాంప్రదాయం, సమస్య, పురాణం అని 7 విశిష్ట లక్షణాలతో అవధాన ప్రక్రియ చేయడంలో గడికపాటిది ప్రత్యేక స్థానం. 1992 మేలో కాకినాడలో 1116 మంది పృచ్ఛకులతో 21 రోజుల పాటు 750 పద్యాలు ఏకదాటి ధారణతో మహాసహస్రావధానిగా పేరొందారు. 1116 పద్యాలు అంటే 5000 పంక్తులు కలిగిన స్వీయ కావ్యం. సాగర భూషణం 8 గంటల్లో ఏకదాటి మహాధారణ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 2001లో అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానాన్ని నిర్వహించారు. లెక్కనేలన్నీ ప్రసంగాలు, అంతే స్థాయిలో